అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మేము మా చేన్లో పండిన టమాటాలు తెంపుకొచ్చుకున్నాం అనమాట. ఆ టమాటాలతోని టమాటా ఎగ్ కర్రీ చేయబోతా ఉన్నాము. టమాటా ఎగ్ కర్రీ అయితే కొంచెం స్పెషల్ అనిపిస్తూ ఉంటుంది మామూలు టమాటా కర్రీ కన్నా. నేను కూడా వచ్చేసి ఇక చేయడానికి, ఎందుకంటే నా ఆధీనంలో అయితేనే టకటక అయిపోతుంది. వర్ష చేస్తే చాలా టైం పడుతుంది. ఫాస్ట్గా మా ఆయన ఏమైనా వంట చేస్తే మస్తు ఫాస్ట్గా చేస్తూ ఉంటాడు అనమాట. అయ్యో చాకు తీసుకురాలేదు నేను. ఓకే కానీ పచ్చిమిరపకాయలు ఇక టకటక అయిపోతే ఫస్ట్ గిన్నె వేడైతుంది. గిన్నె వేడైతే టమాటా ఎగ్ కర్రీ చాలా మంచిగా ఉంటుంది. నేను వండేది, వర్షం వండేదేమో టమాటాలు. అంటే టమాటా ఎగ్ కర్రీ అంటే టమాటాలు ఫస్ట్ వేస్తాము, కర్రీ వేస్తాము, ఎగ్గులు అట్టు పోసుకొని దాన్ని వేస్తాం అన్నట్టు. అది సింపుల్ ప్రాసెస్. మామూలుగా చేసే కర్రీ కన్నా ఈ కర్రీ మా ఇంట్లో మస్తు ఇష్టంగా తింటా ఉంటారు అనమాట. కళ్యామకు కూడా వేస్తాం, నాకు తెలియదు కళ్యామకి వేస్తాం. కొంచెం అట్లా కరివేపాకు కూడా వేస్తూ ఉంటా. మా ఆయన ఆల్రెడీ పొయ్యి మీద గంజి పెట్టేసిండు. అదికి నేను అంటే ఇప్పుడు ఇట్లా కట్టిగా ఆగానే అట్లా పొయ్యిల మీద వాడు బాబాయ్గా. అవును. అయితే ఈ కర్రీ మెయిన్గా మాకు ఎట్లా తెలుసు అంటే, ఒకసారి సంక్రాంతికి అందరం మా పిల్లల బ్యాచ్ అందరం ఒక దగ్గరే చేరినాము రాచపల్లిలో. మా నానమ్మ అంటే చికెన్ అట్లా చేసుకున్నాం అనమాట. చికెన్ బొబ్బరి గారెలు అట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ మాకు అంతే స్పెషల్గా అనిపించాలని చెప్పేసి బాగా టమాటాలు వెళ్ళినాయి అనమాట ఇంటి ముందు చెట్లకే. ఆ టమాటాలలో కోడిగుడ్లు ఉడకబెడితే ఎక్కువ టైం అవుతుంది కదా, కొంచెం ఆమ్లెట్ అయితే అందరు ఇష్టంగా తింటూ ఉంటారు. అట్లు పోసింది అందరికీ ఒక కోడిగుడ్డు వచ్చేటట్టు మస్తు స్పెషల్ అనిపించింది. ఇక అప్పటి నుంచి ఈ టమాటా ఎగ్ వండితే మంచిగా పుల్లగా టమాటా ఉంటుంది. అయితే మా అమ్మ వండితేనేమో అన్ని ఇష్టం వచ్చినట్టు నాలాగానే సేమ్ అన్ని టకటక వేసేస్తుంది. మా అమ్మమ్మ వండితే రుచిగా ఫుల్ నూనె పోసి నూనెలే అన్ని కాల్చి ప్రతి వంట మస్తు టేస్టీగా వండుతుంది. మా అమ్మ వండితే కూడా టేస్ట్ అనిపిస్తుంది. కానీ అమ్మ డిఫరెంట్ స్టైల్, అమ్మమ్మది డిఫరెంట్ స్టైల్. ఉల్లిగడ్డ చాలా బాగా ఉల్లిగడ్డలా వేస్తాయి. ఇట్లా అన్ని కోస్తంటే వేసేస్తుంటే దాని ఏం లేదు. ఇవి మా చేనులో పండిన టమాటాలు అనమాట. మంచి పుల్ల ఉంటాయి, ఏ మందులు వేయకుండా అత్తమ్మ వండిస్తూ ఉంది. మా అమ్మ స్టైల్ చేద్దాం ఈసారి, ఎట్లా కుదురుతుందో చూద్దాం. అమ్మమ్మ స్టైల్ అన్నీ అయితే చాలా రుచిగా అనిపిస్తా అంటే తింటా అంటే, కానీ నూనె ఎక్కువ పడుతుందని నాకు కొంచెం. మా అమ్మనే నూనె తక్కువ పోయాలి, ఎందుకంటే పాతకాలం మనిషి కాబట్టి. కానీ మా అమ్మమ్మనే ఎక్కువ వస్తుంది. నానమ్మ టేస్ట్కి ఎక్కువ ప్రాధాన్యత. రుచి లేని ఎట్లా తింటాం అన్నట్టుగా. ఇక అల్లం వెల్లుల్లి ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నా, ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నా, దాని తర్వాత ఆనియన్స్ వేసుకున్నా, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. నేను సింపుల్గా వండే ప్రాసెస్ ఇది. పచ్చి వాసన ఇది పోవాలి అది పోవాలి అనేది ఏముండదు. మామూలుగానే మా అమ్మ పచ్చి వాసన చూడదు, ఏ వాసన చూడదు, టేస్ట్ మాత్రం ఉంటుంది లాస్ట్కి. అవును. కానీ మా అమ్మ కూడా కొంచెం నూనె ఎక్కువనే పోతుంది. జీలకర్ర ఏమి వేయలే. అయ్యో జీలకర్ర వేద్దాం. సిడిదే జీలకర్ర ఎప్పుడు తింటేంది, ఆరోగ్యానికి మంచి ఇవన్నీ. నేను అప్పుడప్పుడు కొంచెం షాజీరా కూడా వేస్తూ ఉంటా ఈ టమాటా ఎగ్ కర్రీలో. ఎందుకంటే పిల్లలు కొంచెం చికెన్ మటన్ అట్లా మసాలా ఇష్టపడుతూ ఉంటారు కదా, ఇందులో కూడా అట్లా వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. వర్షాన్ని వల్ల టక్కన నేను వేస్తానా. అయ్యో. అయితే జీలకర్ర కూడా వేసుకున్నా. గంజికి అంతా అంటుతుంది. పసుపు అన్ననే బాబా, పసుపు తక్కువ ఉన్నది. మనం ఏ వంటలైనా కొంచెం చిన్న మంట మీద చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదట. అంటే ఓపికతో కూడిన పని అది. ఓపికతో మా ఆయన అసంటోళ్ళకి అది వీలు కాని పని. అంటే పెద్ద మంట కూడా పెడితే మాడిపోతుంది. మా ఆయన అంటే టేస్ట్కి కావాలి, ఫాస్ట్గా కావాలి. టమాటాలు వేస్తాను డైరెక్ట్, కాలుతాంటే. ఇది చిన్న మంట పెట్టినా కానీ మరి బాగానే కాలుతాను బట్టి. అయితే పచ్చడి పెట్టాలని అనుకున్నాం, ఇన్ని టమాటాలు వెళ్ళినాయి కదా అని చెప్పేసి. ఇంకా టమాటాలు కూడా ఉన్నాయి ఆ చెట్లకి మా చేనులో. కాకపోతే మాకు కావాల్సిన అనేది తెంపుకున్నాం అనమాట. మళ్ళీ చూసే ఉంటారు బొచ్చ టమాటాలు వెళ్ళినాయి మా చేనులో. అంటే ఇంకా చాలా రకాల కూరగాయలు మా అమ్మ వండిస్తూనే ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు, ఎక్కువ మందు కొట్టది, ఎక్కువ మందులు ఏం వాడది. వాటికి ఎక్కువ శాతం యూరియా డిఏపి అంటే యూరియాలు అంటే చిన్నగా వేస్తుంటుంది ఎప్పుడన్నా అవసరం పడితే. యూరియా అంటే బాబా, యూరియా అంటే యూరియానే ఇక దాన్ని అంటే నాకు అంటే అది దేనికి ఉపయోగపడుతుంది అని, అంటే పచ్చగా ఉండడానికి, చెట్లు పచ్చగా ఉండడానికి ఉపయోగపడుతుంది.
ఇక తెలియక కొంచెం నీకు వ్యవసాయం మీద కొంచెం తెలుసు కదా వ్యవసాయం గురించి. నేను మొత్తం వ్యవసాయం చేసుకుంటుంటాను కానీ అట్లా అప్పట్లో కొంచెం చేసినాం అన్నట్టు. చేసేది ఇట్లా ఎర్ర టమాటాలు అన్నీ వస్తుంది వర్షి. మళ్ళా కొన్ని సమయాలల్లో అంటే కొన్ని సీజన్లల్లో టమాటాలు ఉడకాయి, అవి ఎందుకో అర్థం కాదు. చాలు ఎగ్గులు అట్టుపోయి ఇక చాలదా? చాలా అనిపిస్తుంది నాకెందుకో. అంటే ఇక్కడ లేట్ అవుతుందని మా ఆయన చాలా అంటాడు, మరి నలుగురికి కూర సరిపోవాలి కదా బాబా. అదే సరిపోతుంది. సరిపోతుందా? అంటే ఆ ఎగ్ అట్లు ఉంటాయి కదా వాటితో తినరా? ఇక ఇవి కాయలు ఉన్నాయి ఉంటే దబ్బున వేరే కూరలకి వేసుకోవచ్చు. ఈ పండు టమాటాలు కోసేస్తే అయిపోతుంది అని అనుకుంటారు మరి నేనైతే. అది కొయ్యి అట్లా అనుకున్నప్పుడు ఏం చేస్తాం. మళ్ళీ ఇక్కడ బయట దొరికేటి దొడ్డు టమాటాలు ఎక్కువ ఇవి దొరకాయి. ఈ టమాటాలు మనం పండించే టమాటాలు లాగా ఉండే, అవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. దేశవాళీ టమాటాలు అంటారు కదా అవేనా? ఇవి రాష్ట్రాల టమాటాలా? కూరగాయలు అంటే కొన్ని టమాటాలు అయితే అవి ఉడకాయి. అవి ఎంత ఉడకబెట్టినా ఉడకాయి, గట్టి ఉంటాయి. అసలు కూర ఉడకని ఎందుకు పట్టుకొచ్చినాం అంటాడు మా ఆయన అట్లాంటి కూర పెడితే. ఈ టమాటాల కర్రీ అంటే టమాటాల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. అవును, ఆరోగ్యానికి. కానీ పులుపు ఎక్కువ తింటే కూడా మంచిది కాదంటారు. మా ఆయనకు ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో నేను అన్ని కూరలలో వంకాయలలో టమాటా వేసేది, బెండకాయల టమాటా వేసేది, అన్ని కూరగాయలలో కొంచెం టమాటా వేసేది పులుపుదనం కోసం. ఎందుకు ఇట్లా రోజు టమాటా కూరనే వండుతాను అనేది. ఇక అప్పటి నుంచి ఏ టమాటా కూర మాత్రమే టమాటాలు వేస్తున్నా, వేరే కూరలలో ఆల్మోస్ట్ వేయ. ఒకవేళ వేసినా మిక్సీ పట్టేస్తా, అప్పుడు మా ఆయనకు తెలియదు కదా అందుకని. గ్రేవీ లాగా మంచిగా తింటా కదా. బాగా లైటర్ నువ్వు ఎగ్ అట్లు పోయి తొందరగా. ఇగో ఈ కర్రీకి నాకు మెయిన్గా ఉపయోగపడేది ఈ కడాయి అయితే మంచిగా అట్టు ఏదైతే ఉంటుందో అది మాడకుండా ఎటు అడుగు అంటకుండా మంచిగా వస్తాయి అట్లా. నూనెనా కొంచెం పోయి మూత పెట్టేస్తావా బాబా, టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఉప్పు కూడా వేసేసుకో బాబా, ఉప్పు కొంచెం వేద్దాం. ఉప్పు పోపు డబ్బాలు. ఉప్పు ఎప్పుడైనా వర్షి ఇట్లా పట్టుతుంది అంటే దొడ్డుప్పు తీసుకొచ్చి మిక్సీ పడుతుంది. ముగంతగాను కొంచెమే అంతా కూడా పట్టదు. కలిపి మూత పెట్టి కలుపుడు అవసరం లేదు, మూత పెట్టు. దొడ్డు ఉప్పు వేసుకోవాలి, దానిలో సన్న ఉప్పు వేయద్దు. ఎట్లా కదా అవుతుంది కదా కొంచెం అట్లా కొంచెం నూనె. ఇక్కడ నేనేమో టమాటా ప్రాసెస్ రెడీ చేసిన, వర్షేమో కొంచెం నూనె పోసి అట్టు. నేను ఏమేమి వేసిన అంటే గుర్తున్నాయి కదా, పచ్చిమిరపకాయలు వేసిన, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఇంకా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంకేం వేసిన కొంచెం దీన్ని సాజీరా కొంచెం వేసిన, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో వేసిన, ఉప్పు వేసి మూత పెట్టిన. కొంచెం ఉప్పు వేసి మూత పెట్టిన, ఎందుకంటే మంచిగా ఉడకడానికి. నూనె బాగా వేడైన తర్వాత ఎగ్ ఇట్లా వేసేసుకోవడమే. మంచిగా కుత అని తుక ఉడుకుతుంది. ఇది మళ్ళీ గట్టి పెట్టుకుంటుంది. గ్రేవీ పోసుకుంటే మంచిగా ఉడుకుతుంది కానీ అంటే ఇది మిక్సీ పట్టి గ్రేవీ లాగా అవుతుంది కానీ ఇట్లా ఉడికితేనే మంచిగా అనిపిస్తుంది. అవును, రుచిగా అనిపిస్తుంది. వంటలలోనే ఎన్నో రకాలు, ఇట్లా చేసుకుంటే ఒక రుచి, అట్లా చేసుకుంటే ఒక రుచి. నాలుక నానా రుచులు కోరుతుంది కాబట్టి వంటలు కూడా డిఫరెంట్గా. గడ్డే టీ స్పూన్ ఉప్పు ఎత్తున తర్వాత అందులో శంషితం ఎత్తాం. సరే కానీ ఇక ఈ కడాయి బాగా వేడైన తర్వాత వేసుకుంటే ఇంకా ఇట్లా ఏం మాడకుండా మంచిగా వస్తుంది అట్టు. తర్వాత దీన్ని ఇట్లా అనుకోవాలి, ఎందుకంటే ఎల్లో మంచిగా ఉడకాలి కాబట్టి. ఇది టకడా ఉడకలేదండి. 10 నిమిషాలలో అంత కథం కావాలనుకున్నా, 10 నిమిషాలనే కర్రీ మొత్తం కథం చేస్తారని అనుకున్నా. బయట చెట్ల కింద వంట చేసుకుందామని చెప్పేసి ఇవన్నీ అక్కడ పెట్టిన తర్వాత ఫుల్ కోతులు వచ్చినాయి. కోతులు టమాటాలు ఎత్తుకబెట్టట్టున్నాయి, మామినే దురికేటట్టున్నాయి, అన్ని కోతులు ఉన్నాయి. అందుకని ఇక వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు వంట. అదొక ప్రశాంతత, చెట్ల కింద వంట చేసుడు, చెట్ల కిందనే తింటే
ఆ చల్లని వాతావరణం. బయట వేస్తే మళ్ళీ గ్యాస్ ఉడపది, మళ్ళీ గ్యాస్ ఖరీదు ఏముండదు. కట్టెలు బొచ్చడు జామ్ చేసుకుంటాను. అది వరకు కట్టెలు అయితే ఒక దగ్గర వేసేది, ఒక దగ్గర వేసి అమ్మో చిత్తడి ఉండొద్దు అని కాలబెట్టేది. ఇప్పుడేమో వంట చేసుకుందామని చెప్పి మంచిగా అన్నీ ఒక దగ్గర చేసుకుంటాను. ఇది ఉడతలేదండి ఇంకా. వంట చేస్తే ఎప్పటికీ వీటిని చూసుకునే ఉండాలి. కొంచెం అటు ఇటు పోయినా కానీ ఇది ప్రాబ్లం అనిపిస్తుంది, అంటే కొంచెం ఖరాబ్ అవుతుంది. ఏమైంది? ఒక చిన్న గిన్నె తొందరగా గజ్జేసరికి ఎంతసేపు చెప్తాను. ఇంకా అట్టు రెడీ అయిపోయింది. 4 గంటలు పోయాలి అట్లా. 5 పోయి 5 పోయినా. ఓకే. కరివేపాకు వేయలే బావను మళ్ళా వేద్దాం. దాన్ని ఏమన్నా కరివేపాకు ఎప్పుడు గుర్తుంది అప్పుడు. నాకు తెలియదు అసలు, ఇది చెప్తా అంటే నాకు తెలుస్తుంది. ఈ కరివేపాకు వేసుకుంటే ఏందో, కరివేపాకు వేసుకుంటే ఎగ్ టేస్ట్ రాదన్నట్టు. అయ్యో మరి ఆగు, ఏం కత్తి కానీ ఇక వేద్దాం, నీకోసం వేద్దాం. నాకోసం ఎగ్ చికెన్లల్లో కరివేపాకు వేసామంటే కొంచెం ఆ టేస్ట్ అనిపించేది, అంటే కరివేపాకు టేస్ట్ వస్తుంటుంది అన్నట్టు. అప్పుడేమో అట్లనే వచ్చినాం, ఇప్పుడేమో గిట్ల గిట్ల అంటాను. ఇట్లా నేనైతే ఇట్లా అంటా, ఎందుకంటే ఎల్లో ఒకటే దగ్గర ఉండి దబ్బున ఉడకకపోగలేదని చెప్పి. ఓహో. ఈ టమాటా కర్రీలో ఇట్లా అట్లు వేసి వేసి మామూలుగా కూడా ఇట్లాంటి అట్టు కావాలి అని అంటా ఉంటారు. గట్లా తుక్క తుక్క అని ఆమ్లెట్ ఉంటుంది కదా, ఆమ్లెట్ కావాలి అని అంటారు పిల్లలు. మంచిగా ఉడికింది, ఇట్లనే తినచ్చు, కానీ ఎగ్గులు వేసుకొని తింటే కొంచెం కమ్మ ఉంటుందని. అడుగంటుతుంది, అప్పుడప్పుడు కలుపుతాను, 2 సార్లు కలిపిన. ఇప్పుడు నేను అడుగంటకుండా ఇట్లా కలుపుకోవాలి, మళ్ళీ మూత పెట్టుకోవాలి. దీనిలో కారం వేస్తానా, కారం వేసే టైం ఆసన్నమైంది. ఇక కారం ఎంత పడుతుంది? ఇంత చాలా 1 స్పూన్ వేసిన, 2 స్పూన్లు వేసిన ఏం కత్తి, కొంచెం కారం తిందాం పట్టు. నువ్వే తినవు మళ్ళీ. 3 స్పూన్ల కారం వేసుకున్నాం, తగినంత ఎవరికి పట్టినంత వాళ్ళు వేసుకోవాలి. కొందరు ఎక్కువ తింటారు, నేను ఒక్కడిని కారం తక్కువ తింటా బాగా మా ఇంట్లో. అంటే కూర ఎక్కువ తింటాడు అన్నట్టు అట్లా. కారం తక్కువ వేసుడు, కూర ఎక్కువ తినడానికి. ఇట్లా అయింది, కారం వేసుకున్నాం, ఉప్పు కూడా కొంచెం వేసుకొని ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వెంటనే ఇంకోటి చేస్తా, వచ్చి తెలియదు, షాక్ గురి అవుతుంది. ఇప్పుడు చెప్పు బావ, ఎక్కడ షాక్గా ఉన్నాయి చెప్పు. ఇప్పుడు ఇట్లా కొడుగుడ్డు ఉంది కదా, ఈ కొడుగుని ఇట్లా వలగొట్టాలి ఫస్ట్. అయ్యో ఇవి ఆల్రెడీ చేస్తున్నాయి కదా, మళ్ళీ అవి ఎందుకు దీనిలో పోయాలి, అట్లయితే టేస్ట్ వస్తుంది. అవునా? ఓకే, ఇట్లా ఉంది కదా, ఈ కొడుగుడ్డు వలగొట్టి ఇట్లా అని. అయ్యో, నీ వాసన రాదా? రాదు, ఏ వాసన రాదు, అంటే అవి వేసినందుకు రాదా నీ వాసన? ఇవి ఆల్రెడీ ఫ్రై అయినాయి కదా, అంటే ఆమ్లెట్ లాగా మంచిగా. ఇంకా కొడుగుడ్డు పొడి వేసుకోవాలి, కాకపోతే ఇట్లా కొంచెం బాగా కర్రీ కదా, ఇంకోటి వేయాలి, కానీ బాగా పైసలు బాగా ఖర్చు అయ్యేటట్టున్నాయి. కోడిగుడ్ల రేట్లు ఇప్పుడు తగ్గినాయి, ఇంకా 2 వేద్దాం అయితే. నాకు తెలిసేది కర్రీ పాయింట్లో కూడా ఇట్లనే, కర్రీ పాయింట్లు తెచ్చుకున్నప్పుడు ఇట్లనే ఉండే, అందుకనే ఉడకబెట్టిన కోడిగుడ్డు ఉంటుంది కర్రీ పాయింట్లో. టమాటా ఎగ్ కర్రీ అంటే మళ్ళీ ఇట్లా కూడా కర్రీ కనిపిస్తూ ఉంటుంది. అవును, అట్లా డిఫరెంట్ ఎగ్ అంటే మనం ఒక పేరు పెడితే ఇప్పుడు టమాటా ఎగ్ అంటే ఎన్నో రకాలుగా చేయొచ్చు, ఇదొక రకం అన్నట్టు కదా మనం చేసుకునే వీటిలలో. అవును, సూపర్ టేస్ట్ ఉంటుంది, దీని ఎగ్ కలిసింది కాబట్టి మంచి డిఫరెంట్గా అనిపిస్తుంది, స్పెషల్ తిన్నట్టు కూడా అనిపిస్తుంది. అవును, మా అమ్మమ్మ చేసిన ఎగ్ కర్రీ ఇంకా డిఫరెంట్ ఉంటుంది, అది ఇంకా సూపర్ అనిపిస్తుంది. ఒకసారి చేద్దాం, అది ఇవరకు చేసినట్టున్నా. ఇంకోటి ఈ కోడిగుడ్డు గురించి చెప్పాలనుకున్నా. ఈ కోడిగుడ్డు ఉంది కదా, ఈ కోడిగుడ్డుని గిట్లా అంటే గిట్ల పెట్టి వలిగితే పలుగుతుంది, మనం వచ్చే టుపక్కని వలుగుతుంది. గిట్ల పెట్టి గిట్ల అరిచేతిలో గిట్ల పెట్టాలి, ఇట్లా పొడుగు ఇట్లా పెట్టి గిట్ల వత్తితే ఏమి ఎక్కినా వాళ్ళు పలగది, అంటే ఎంత బరువైన మొత్తం ఇది. ఎందుకట్లా ఏమో తెలియదు అసలు, మరి ఇట్లా మొత్తం తిరిగినట్టు అయినా వలగది. ఇప్పుడు నాకు భయం అవుతుంది, మనం వలుగుతుందేమో అని భయం అవుతుంది, కానీ అసలు వలగది. ఇట్లా వచ్చి చూసిన ఒకసారి నేను బిట్టి కట్టుకొని ఓడిపోయినది ఇలా మా ఫ్రెండ్స్ తోని.
ఇలా వలగది అస్సలు వలగది ఈజీగా వలగొడతారని మస్తు ట్రై చేసిన కానీ ఇలా కొంచెం సైడ్కి పోతే వలుగుతుంది మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా వగులుతుంది. అట్లా ఎగ్ ముచ్చట అదొకటి గుర్తొస్తుంది ఎప్పుడైనా. అది టమాటా ఆమ్లెట్ కోడిగుడ్డు కర్రీలకి ఆమ్లెట్లు రెడీ అయిపోయింది. అట్టు ఆమ్లెట్ కాదు టమాటా అట్టు. అది అట్టు అట్టు అవును. ఆమ్లెట్ చాలా తేడా ఉంటుంది. ఎగ్ కూడా మంచిగా ఉడికిపోయింది. కొంచెం ఇట్లా ఎగ్ వస్తా ఉంటుంది, టమాటా పుల్ల ఎగ్ తగులుతా ఉంటుంది, అక్కడ ఎగ్ తగులుతా ఉంటుంది, ఇక్కడ ఎగ్ ఉంటుంది. దీనిలో ఉడకబెట్టిన ఎగ్లు వేస్తారు అసలు ఇట్లా ఈ టమాటా కర్రీలో. కానీ ఎట్లనే చేసుకోవచ్చు, అట్లా టేస్ట్ ఉంటుంది, ఇట్లా టేస్ట్ ఉంటుంది. వేసేసాడేనా? ఇట్లా వేసేద్దాం. ఇగో 5 ఎగ్గుల్ని వేసేసుకున్నాం ఇట్లా. కొంచెం ధనియాల పొడి వేద్దామా బాబు? వేయాలి లాస్ట్కి. ఇక అయిపోయింది దించుడే. ఇక దించే ముందు కొంచెం వేసుకొని సూపర్ అయింది. ధనియాల పొడి మేము తయారు చేసుకునేటప్పుడు ధనియాలు ఎండలో ఎండబెట్టి తర్వాత కొంచెం దూరగా వేయించిన తర్వాత ఇలా లవంగాలు ఇలాచి అవి కూడా వేస్తాము. ధనియాల పొడి ఆఖరిగా చాలా కొంచెం చాలు చాలు. ధనియాల పొడి మించల్లే ఈ కొత్తిమీర చల్దాం. అదేంది కొత్తిమీర కట్ట అట్లనే ఇస్తాను. ఆకుకూరలు ఎక్కువ తినడం మంచిది కదా. మంచిదే కానీ కోస్తలేము. కోసినా అంతే అంతేనా? ధనియాల పొడిలో మేము ఈ లవంగాలు ఇలాచి ఇవి కూడా కొంచెం కొంచెం వేస్తాము. ఎందుకంటే మంచి ఫ్లేవర్, అంటే పప్పులు వేసుకున్నా ఇంకా ఏ కర్రీస్లలో వేసుకున్నా మంచిగా ఒక చికెన్ మటన్ ఫీల్ వస్తుంది. అవును. అంటే కొంచెం కొద్దిగా బాగా కూడా చికెన్ అంటే అవి లవంగాలు ఇలాచి బాగా కూడా తినద్దు. మసాలాలు ఒక 4 వేసుకుంటే సరిపోతుంది అంతే ధనియాల పొడి తయారు చేసుకునేటప్పుడు. మా ఆయన వీటిని కింద మీద అంటే దానికి ఈ కర్రీ ఏరితేనే మస్తు బాగుంటుంది. నంచుకుంటా అంటే ఎగ్ ఇట్లా నంచుకొని తింటా అంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా గ్రీనరీ కావాలనిపిస్తుంది బాబు. అవును. ఈ గార్నిష్ చేయాలి అని అంటారు కదా, గార్నిష్ చేస్తాను. ఇదే మేము తయారు చేసిన టమాటో ఎగ్ కర్రీ. ఒక 25 మినిట్స్ పట్టచ్చు. 20-25 మినిట్స్లో చేసేసినాం. వర్షి చేస్తే మాత్రం 2 hours వేస్తుంది. అట్లా తను చేసిన తక్కువ టైం కన్నా నేను చేసిన ఎక్కువ టైంని మెన్షన్ చేస్తాను మా ఆయన. ఇక టేస్ట్ చేసేద్దాం. నోరు ఊరుతుంది. మా పిల్లల చిల్లు తినడానికి రెడీ ఉన్నారు. అందరు చేతులు అడుక్కున్నారా? కరెక్టున్నాం. రైట్, తినండి. వేడి వేడి అన్నం టమాటా ఎగ్ కర్రీ. సూపర్. కొంచెం సాల్ట్ పడుతుంది అనిపిస్తుంది. సూపర్ ఉంది. నేనైతే కొంచెం ఒత్తుకు కలుపుకున్నా, మరి పడితే వేసుకుందాం. ఫిష్ కాదు నాన్న. బాగుంది. పుల్లగా మంచి ఎగ్ ఇట్లా ఫ్రై చేసి మళ్ళీ టమాటా కూరలో కలపడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ఉత్తగానే తినేలా ఉంటుంది. ఎగ్ తిని మిల్కి సూపర్ ఉంది. సూపర్ ఉంటుంది. మేము పొద్దుట బబ్బర్లు మొలకలు వచ్చినాయి తిన్నాము. బాగా చెద్దన్నం కూడా తిన్నాడు. అవి కొంచెం ఇవి కొంచెం. ఇంకా ఈ మధ్యాహ్నం పూట అన్నం కదా, అన్నంలోకి ఇట్లా వేసుకున్నాం అనమాట. టమాటా ఎగ్ కర్రీ కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. తిండిపొడి లేదు కాబట్టి గింతే అన్నం, కొంచెం అన్నం బాగుంది. సూపర్ ఉంది. ఇదండి ఇట్లా సరదా అంటారు. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వంట సింపుల్గా తొందరగా మరొక వంటతో కూడా వస్తాం. థ్యాంక్ యూ. బాయ్. సూపర్ ఉంది.